హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు మనం చేయబోయే నెక్స్ట్ రెసిపీ చికెన్ ఫ్రై. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్తో. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను ఇక్కడ. దాన్ని ఒకసారి వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ముక్కలన్నీ అడుగంటకుండా ఉండడం కోసమని ఒకసారి అన్నింటినీ టర్న్ చేసుకున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత చికెన్లోంచి మీరు వీడియోలో చూస్తున్నట్టు వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా పోయి చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ని చాప్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. మళ్ళీ అడగంటకుండా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటే ఆ సాల్ట్ అంతా ముక్కలకి పట్టి బాగుంటుంది టేస్టీగా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, ఇంకా చిటికెడు గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. దీన్ని చపాతీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నాకైతే కొంచెం డీప్ ఫ్రై ఇష్టం, అందుకనే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నాను. మీకు లైట్ ఫ్రై చాలు అనుకుంటే లైట్గా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది.